హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రాజీవ్ యువ వికాస్ పథకం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ పథకం వచ్చేసి మనకు 1 లక్ష నుండి 4 లక్షల వరకు రుణం అందిస్తుంది. సో మీ యొక్క బిజినెస్ సంబంధించిన ఎంత యూనిట్కి ఎంత కాస్ట్ అవుతుందో దాన్ని బట్టి మీరు అప్లికేషన్లో మనకు అంత అమౌంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఇందులో ఈ 4 లక్షల రుణానికి గాను సబ్సిడీ వచ్చేసి మనకు 60% నుండి 80% సబ్సిడీ అందిస్తుంది. సో ఎవరెవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు చేసుకునే వ్యక్తికి కావాల్సిన ఆధారాలు ఏంటి అంటే, అతని కంపల్సరీ ఆధార్ కార్డు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కావాలి. ఆదాయం సర్టిఫికేట్ వచ్చేసి ఏప్రిల్ 2024 నుండి వ్యాలిడేట్ అయి ఉండాలి. అలాగే అతనికి సంబంధించిన పాన్ కార్డు, దరఖాస్తుదారు పాస్పోర్టు, లబ్ధిదారుడు ఫోన్ నెంబర్. ముఖ్య సూచన: ఒక ఇంట్లో ఇద్దరు యువతలు కనుక ఉన్నట్లయితే, రేషన్ కార్డులో ఇద్దరు పేర్లు ఉన్నట్లయితే ఎవరికన్నా ఒక్కరికి ఈ పథకం అయితే అందిస్తుందన్నమాట. సో అప్లై చేసుకున్నాక వీళ్ళకు సంబంధించిన ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటే మొత్తం 3 విధాలుగా ఉంచారు. అందులో ఒకటి వ్యవసాయ అంశాలు, పశుపోషణ, అలాగే సొంత వ్యాపారం పెట్టుకోవడానికి. సో మనకిచ్చే వ్యవసాయ అంశాల్లో మనకు 8 యూనిట్స్ ఉన్నాయి, పశుపోషణలో 9 యూనిట్స్ ఉన్నాయి, అలాగే సొంత వ్యాపారం పెట్టుకునే వారికి ఏకంగా 75 రకాల యూనిట్స్ అయితే ఉంచండి. అలాగే దరఖాస్తు లాస్ట్ తేదీ వచ్చేసి మనకు 5వ నెల 4వ తారీఖు 2025 వరకు అయితే మనకు ఈ లాస్ట్ డేట్ అవుతుంది. సో ఈ మ్యాటర్ మొత్తం మీకు ఒక పీడిఎఫ్ రూపంలో ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే పెడతాను. అందులో మీరు ఈ పూర్తి వివరాలు అయితే మీరు చదువుకొని తెలుసుకోండి ఫ్రెండ్స్.